హాయ్ బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మినీ డ్రామా మెలోడీస్. ఈరోజు మన ఛానల్లో ఒక చిన్న మినీ డ్రామాని ఎక్స్ప్లెనేషన్ చేసుకోవచ్చు. ఈ డ్రామా గురించి చెప్పాలి అంటే, ప్రాణంగా ప్రేమించిన భార్య ఉండగా వేరే ఒక అమ్మాయితో రిలేషన్ పెట్టుకున్న హీరో అనమాట. ఆ విషయం తెలుసుకుని హీరోయిన్ తన భర్తకి ఎలా గుణపాఠం చెప్పిందన్నది ఈ డ్రామా. చాలానే బాగుంటుంది. ఐ హోప్ యూ లైక్ ఇట్ అనమాట. ఇంకా లేట్ చేయకుండా డ్రామా అనేది కనుక స్టార్ట్ చేసేయచ్చు. డ్రామా స్టార్టింగ్‌లోనే ఒక సైన్స్ ల్యాబ్‌ని చూపిస్తా ఉంటారు. అక్కడుండే సైంటిస్ట్ అనమాట హీరోయిన్ తోటి, చూడండి మేడం, మీరైతే గనక ఈ ప్రాజెక్ట్‌కి వాలంటరీ కింద వర్క్ చేస్తే గనక, మీరైతే గనక మీ బంధుత్వాలను అన్నీ తెంచుకొని ఈ లోకంతో సంబంధాలనే తెంచుకోవాలి. మరి మీకు ఓకేనా అంటే, దానికి హీరోయిన్ నాకు ఓకే అని చెప్పుంటది. సరే అయితే ఇదిగోండి మీ డెత్ సర్టిఫికేట్, మీకు 7 రోజులు టైం ఇస్తున్నాం. ఈ 7 రోజుల్లో అయితే గనక మీరు ఎవరికైనా గుడ్ బై చెప్పుకోవాలనుకుంటే చెప్పేసుకోండి అనేసి సైంటిస్ట్ చెప్తా ఉంటే, అదే టైంలో న్యూస్ ప్లే అవుతా ఉంటది. నెంబర్ 1 బిజినెస్ మ్యాన్ అయిన శివనాయన్ సార్ మనతో పాటు ఉన్నారు. ఆయన వచ్చేసి ఒక కొత్త బ్రాండ్ని లాంచ్ చేయబోతున్నారు అనేసి యాంకర్ చెప్తా ఉంటే, దానికి హీరో అంటాడు, అవును, ఈ బ్రాండ్ వచ్చేసి నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది నా వైఫ్ పేరైన వెన్రైన్ అనే పేరుతో స్టార్ట్ చేయబోతున్నాను. నేను 50 సార్లు ప్రపోజ్ చేశాక తను నా ప్రేమను ఒప్పుకుంది అనేసి హీరో చెప్తా ఉంటే, సైంటిస్ట్ ఆ న్యూస్ చూసానమాట, షాక్ అవి, ఏంటి మీరు శివనాయన్ సార్ వాళ్ళ వైఫా అనేసి హీరోయిన్ అడుగుతూ ఉంటే, హీరోయిన్ హా అనేసి చెప్తా ఉంటే, మరి ఆయనని మిమ్మల్ని అంతగా ప్రేమిస్తున్నప్పుడు మీరు ఈ ప్రాజెక్ట్కి ఎందుకు ఒప్పుకుంటున్నారు అనేసి అడుగుతూ ఉంటే, దానికి హీరోయిన్ తను నన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడో వేరొక అమ్మాయిని అంతగానే ప్రేమిస్తున్నాడు అనేసి ఒక విషయం గుర్తు తెచ్చుకుంటా ఉంటుంది. హీరోయిన్ వాళ్ళ మమ్మీ చనిపోవడంతో తన ఫెర్నాల్కి ఇంకా హీరో రాలేదంట అనేసి ఫోన్ చేస్తూ ఉంటే, ఒక అమ్మాయి అయితే కనుక హీరో ఫోన్ లిఫ్ట్ చేస్తుంటుంది. దాని పేరు వచ్చేసి లిన్ అనమాట. ఫోన్ లిఫ్ట్ చేసి, నువ్వు వచ్చేసి శివనాయన్ వైఫ్వే కదా, నేను వచ్చేసి తన గర్ల్ ఫ్రెండ్, ఒకవేళ మా గురించి నీకు తెలుసుకోవాలనుకుంటే కనుక నేను చెప్పిన అడ్రస్కి రా అనేసి హీరోయిన్ ఒక అడ్రస్కి రమ్మని ఉంటుంది. అదే టైంలో హీరో అనమాట లిన్కి ప్రపోజ్ చేస్తూ ఉంటారు అనమాట. అదంతా హీరోయిన్ అలాగే చూస్తూ ఉంటుంది. ఇంక హీరోయిన్కి ఏం అర్థం కాదనమాట. ఇదంతా హీరోయిన్ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది అనమాట, బాధపడుతూ. కానీ లిన్ అది కనుక హీరోయిన్ అలాగే చూస్తూ ఉంటుంది. హీరోయిన్ ఎంత బాధపడుతుందో చూసి తను అయితే కనుక నవ్వుకుంటూ ఉంటుంది. బట్ హీరో గమనించుండడు. హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండేసరికి ఒక కేక్ అయితే కనుక వస్తూ ఉంటుంది. దానికి హీరోయిన్ అడ్డు రావడంతో అక్కడ ఉండే వెయిటర్స్ అయితే కనుక హీరోయిన్ పక్కకి గెంటిస్తుంటారు. పాపం హీరోయిన్కి అది కనుక గాయమై ఉంటుంది. ఇదంతా అనమాట డ్రామా స్టార్టింగ్లో హీరో ప్రెస్ మీట్ చెప్తా ఉంటాడు కదా, అది చూస్తా అనమాట హీరోయిన్ గుర్తు తెచ్చుకొని ఇంటికి వచ్చనమాట. తన యొక్క డెత్ సర్టిఫికేట్ను ఒక బాక్స్లో పెట్టుంటుంది. అదే టైంలో హీరో కూడా వచ్చనమాట, బేబీ నీకోసం నేనైతే కనుక మన 3rd యానివర్సరీ కోసం నువ్వు అడిగా కదా డ్రెస్సు, చూడు ఈ డ్రెస్ చేయించాను. దీంట్లో డైమండ్స్ ఎన్ని వాడాను తెలుసా, 1,33,303 డైమండ్స్ యూజ్ చేసి నీ కోసం చాలా ప్రత్యేకించి చేయించాను తెలుసా అనేసి హీరో చెప్తా ఉంటాడు. అదే టైంలో హీరో యొక్క నెక్ మీద కిస్ మార్కులు ఉండేసరికి హీరోయిన్ గమనించనమాట. కొంచెం సాడ్గా ఫేస్ పెట్టుకొని తన యొక్క డెత్ సర్టిఫికేట్ ఒక బాక్స్లో పెట్టుండే కదా, అదనమాట హీరోకి ఇచ్చి, ఇది వచ్చేసి మన యానివర్సరీకి ఇస్తున్న గిఫ్ట్, సో ఇది నువ్వు ఒంటరిగా ఓపెన్ చేయి ఓకేనంటే, సరే బేబీ, కాబట్టి ఈ యానివర్సరీకి అది కనుక ఈ వరల్డ్లోనే హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవరైనా ఉంటే కనుక అది నువ్వే, అంత మంచిగా నీకు సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నా అనేసి హీరో చెప్తా ఉంటాడు. సో యానివర్సరీ ఇంకా 7 డేస్ ఉంటాయి. అండ్ హీరోయిన్ కూడా ఈ వరల్డ్ నుంచి ఎక్స్పెరిమెంట్ కోసం అనేసి వాలంటరీ కింద సిగ్నేచర్ చేసి ఉంటుంది కదా డ్రామా స్టార్టింగ్లో, దానికి వెళ్ళడానికి కూడా 7 డేస్ ఉంటాయి అనమాట. సో ఒక్కొక్క రోజు అయితే కనుక హీరోయిన్ క్యాలెండర్లో కొట్టేస్తూ ఉంటుంది. డే 2 అని చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ తన థింగ్స్ అన్ని ఇంట్లో నుంచి తీసేస్తూ ఉంటుంది. ఒక క్యాలెండర్లో ఒక రోజు కొట్టేసి అనమాట వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి ఎక్స్పెరిమెంట్ గురించి చెప్తా ఉంటుంది. సో ఈ ఎక్స్పెరిమెంట్లో ఇది కనుక నన్ను ఇది కనుక ఫ్రోజన్ చేస్తారు కాబట్టి ఇది మా అమ్మ కళ అనేసి చెప్తా ఉంటుంది. అదే టైంలో హీరో రావడంతో ఫోన్ కట్ చేస్తుంటుంది అనమాట. సో హీరోయిన్కి హీరో అనమాట ప్రతి సండే ఇది కనుక సన్ఫ్లవర్స్ ఇస్తూ ఉంటాడు అనమాట. అది ఒక హ్యాబిట్. హీరోయిన్ అనమాట చూసి ఒక విషయం గుర్తెచ్చుకుంటుంది. హీరో అనమాట హీరోయిన్కి ప్రపోజ్ చేసినప్పుడు సన్ఫ్లవర్స్ ఇచ్చానమాట. సన్ఫ్లవర్స్ నీకు ఎందుకు ఇస్తానో తెలుసా, ఇది వచ్చేసి ప్రేమకి నిదర్శనము, ట్రూ లవ్కి నిదర్శనం అనేసి హీరో చెప్తా ఉంటాడు. అప్పుడు హీరోయిన్ అంటది, చూడు నీ ప్రేమ నేను ఒప్పుకుంటున్నాను, కానీ నీ లైఫ్లోకి వేరే పర్సన్ వచ్చారే అనుకో, నేనేది కనుక నిన్ను వదిలేసి నీకు చెప్పకుండా వెళ్ళిపోతా అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. సో అదంతా గుర్తెచ్చుకుని అనమాట హీరోని, నువ్వు నాకు ఇలా సన్ఫ్లవర్స్ తేవడం ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నావు నీకు గుర్తుందా అంటేని, ఎందుకు లేదు, మన పెళ్ళయి 3 ఇయర్స్, నువ్వు నా ప్రేమను ఒప్పుకొని 2 ఇయర్స్, మొత్తం 5 ఇయర్స్ నుంచి నాకు ఈ హ్యాబిట్ ఉంది, నాకు గుర్తుందని. కానీ హీరోయిన్ అనమాట ఓ అవునా అనేసి చెప్తా ఉంటే హీరో అనమాట ఒక రింగ్ ఇచ్చి ఉంటాడు. ఆ రింగ్ని చూస్తూ అనమాట హీరోయిన్ హ్యాపీగా ఫీల్ అయ్యి, నీకు నేను ఒక విషయం చెప్పాను కదా గుర్తుందా, నీ
లైఫ్‌లో వేరే పర్సన్ వస్తే గనుక నీకు చెప్పకుండా నీ లైఫ్‌లో నుంచి నేను వెళ్ళిపోతా అనగానే హీరో షాక్ అవ్వి, "అదేంటి బేబీ నువ్వు అలా అంటున్నావంటే" "ఏం లేదు జస్ట్ గుర్తు చేస్తున్నాను అంత మాత్రమే" అనేసి హీరోయిన్ చెప్పుంటది. అదే టైంలో హీరోకి లిన్ ఫోన్ చేసేసరికి, "బేబీ చిన్న పనుంది నాకు ఇప్పుడే వస్తా" అనేసి వాడు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. బట్ ఆ ఫోన్ చేసింది లిన్ అనే విషయం హీరోయిన్‌కి తెలుసనమాట. హీరోయిన్ అనమాట క్యాలెండర్‌లో ఇంకొక రోజు కొట్టేసి ఉంటది. హీరోయిన్ కోసం డ్రెస్ చేపించుంటాడు కదా! ఆ డ్రెస్ అనమాట హీరోయిన్ వేసుకొని వచ్చుంటది. హీరో అనమాట హీరోయిన్ ఆ డ్రెస్‌లో చూసి ఫ్లాట్ అయిపోయి ఉంటాడనమాట. హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ పేరు జియా. జియా అంటది, "వావ్! ఈ డ్రెస్‌లో చాలా బాగున్నావురా" అని చెప్తా ఉంటే హీరో అనమాట, "అవును చాలా బాగుంది" అనేసి అంటా ఉంటాడు. ఈ లోపల హీరోయిన్ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళుంటది. సో, అక్కడి నుంచి వస్తా ఉంటే జియా అంటా ఉంటది, "ఒక్కసారి ఆలోచించొచ్చు కదా! తను వచ్చేసి నేను చాలానే లవ్ చేస్తున్నాడు" అనేసి చెప్తా ఉంటే అదే టైంలో టీవీలో అనమాట ఒక న్యూస్ వస్తా ఉంటది. న్యూస్‌లో ఇది గనుక లిన్ మాట్లాడుతా ఉంటది. లిన్ వచ్చేసి ఒక ఫేమస్ సెలబ్రిటీ అనమాట. లిన్ ఇలా చెప్తా ఉంటది, "నాకు నా బాయ్ ఫ్రెండ్ ఇది గనుక ప్రతి సండే సన్‌ఫ్లవర్స్ తీసుకొస్తాడు తెలుసా? సన్‌ఫ్లవర్స్ అయితే గనుక ట్రూ లవ్‌కి నిదర్శనం అనమాట. అందుకోసం తీసుకొస్తాడు" అనగానే హీరోయిన్ కూడా ఇదే ఫ్లవర్స్ తీసుకొని వస్తా ఉంటాడు కదా! హీరోయిన్ అనమాట కోపంగా హీరో వంక చూస్తా ఉంటది. హీరో కూడా ఇదే లైవ్ ఫోన్‌లో చూస్తా ఉంటాడనమాట. సో, లిన్ ఇలా కూడా చెప్తా ఉంటది, "నా బాయ్ ఫ్రెండ్‌కి నేనంటే ఎంత ఇష్టమో తెలుసా? నా కోసం ఎంతలాగా చేస్తాడో తెలుసా? తనైతే గనుక నా కోసం డిన్నర్ ప్రిపేర్ చేస్తా ఉంటాడు. నాకు గిఫ్ట్‌లు అంటే ఇష్టమనేసి నాకు సర్ప్రైజులు ఇష్టమని తెలిసి నాకు చాలా సర్ప్రైజెస్ ఇస్తా ఉంటాడు. ఒకసారి విల్లా ఇచ్చాడు, ఒకసారి కార్ ఇచ్చాడు, ఒకసారి ఐస్‌లాండ్ ఇచ్చాడు. నా బాయ్ ఫ్రెండ్‌కి నేనంటే చాలా ఇష్టం" అని చెప్తా ఉంటది. ఈ న్యూస్ అంతా హీరోయిన్ వింటా ఉంటే అక్కడ ఉండే ఆడియన్స్ అంటారు, "అలాగే క్షూన్ అయ్యేసరికి వాళ్ళ వైఫ్ అంటే చాలా ఇష్టం. అందుకోసము 500 రకాలతోటి ఒక పువ్వుల తోటని తన కోసము కొన్నాడు తెలుసా" అనగానే అదే టైంలో లిన్‌కి అనమాట హీరో మెసేజ్ చేస్తుంటాడు, "నీ కోసం కూడా కొన్నాను" అనేసి. లిన్ అయితే గనుక ప్రెస్‌లో వాళ్ళందరికీ హీరో మెసేజ్ చూపిస్తా ఉంటది. "ఇగో నా బాయ్ ఫ్రెండ్ కూడా 1000 రకాల ఫ్లవర్స్ తోటి ఒక పువ్వుల తోటనే కొన్నాడంట" అనగానే హీరోయిన్ ఆ న్యూస్ చూసనమాట ఇంకా తనకి చాలా అంటే చాలా బాధతోటి కొలాప్స్ అయిపోయి ఉంటదనమాట. హీరో కూడా వెంటనే వచ్చనమాట హీరోయిన్‌ని కార్‌లో తీసుకొని వెళ్తా ఉంటాడు ఇంటికి. హీరో అంటా ఉంటాడు, "హాస్పిటల్‌కి వెళ్దామా" అంటేని, "లేదు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటా" అనేసి హీరోయిన్ చెప్తా ఉంటది. అదే టైంలో లిన్ కూడా హీరోకి ఫోన్ చేసి, "ఈరోజు నైట్‌కి ఇంటికి రావా నువ్వు? నీకోసం నీకు ఇష్టమైన సెక్సీగా ఉండే డ్రెస్ వేసుకున్నా" అనేసి చెప్తా ఉంటది. ఆ మాటలన్నీ హీరోయిన్‌కి అర్థమవుతూనే ఉంటది. ఎంత ఫోన్‌లో మాట్లాడినా వినిపించదేంటి. హీరో అనమాట, "బేబీ నాకు చిన్న పనుంది టాక్సీలో వెళ్తారా మీరు" అనగానే జియా అంటది, "అదేంటి తనకి హెల్త్ బాలేదు కదా! టాక్సీలో ఎలాగెళ్తాం" అనగానే హీరోయిన్, "పర్వాలేదులే మేము టాక్సీలోనే వెళ్తాం" అనేసి అంటా ఉంటే హీరో అనమాట టాక్సీలో ఎక్కిచ్చేసి హీరో అక్కడి నుంచి చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోయి ఉంటాడు. సో, హీరోయిన్ అంటది, "మనం కూడా తనని ఫాలో చేసి వెళ్దాము" అనగానే సో, ఫాలో చేసి వస్తా ఉంటారు. హీరో అనమాట లిన్ దగ్గరికి వచ్చేస్తుంటది. లిన్ అయితే గనుక బయటికి గనుక పరిగెట్టుకుంటూ వచ్చేసనమాట హీరో మీదకి ఎక్కేసి ఉంటది. వాళ్ళిద్దరూ అంతా హ్యాపీగా ఉండేసరికి హీరోయిన్ అనమాట ఇదంతా చూస్తూనే ఉంటది దూరం నుంచి. జియా అంటది, "నీ హస్బెండ్‌కి నువ్వంటే చాలా ఇష్టం అనుకున్నాను. బట్ తను వచ్చేసి ఇంతలాగా ఇలా మాట్లాడని అనుకోలేదు తెలుసా" అనగానే హీరోయిన్ అనమాట, "మగవాడు ఎప్పుడు ఎలా మాట్లాడన్నది తెలీదు. అందుకోసమే మా అమ్మ చెప్పింది నాకు ప్రేమని నమ్మొద్దు, మగవాడిని నమ్మొద్దు అనేసి" అని చెప్తా అనమాట ఒక విషయం చెప్తా ఉంటది మనకి. సో, హీరోయిన్ వాళ్ళ మమ్మీ వచ్చేసి ఒక గొప్ప సైంటిస్ట్ అనమాట. కాకపోతే ప్రేమలో పడనమాట తన యొక్క గోల్స్ గట్రా పక్కన పెట్టి మోసపోయి ఉంటది. అదే విషయం హీరోయిన్‌కి చెప్పి ప్రేమని నమ్మొద్దని చెప్పుంటది. అందుకోసం తన లైఫ్‌లోకి ఏ అబ్బాయి వచ్చి ప్రపోజ్ చేసినా కానీ హీరోయిన్ ఒప్పుకోదనమాట. అదే టైంలో ఇదంతా చూస్తున్న హీరో కూడా అనమాట హీరోయిన్ లైఫ్‌లోకి వచ్చి హీరోయిన్‌కి డైలీ ప్రపోజ్ చేస్తూ ఉంటాడు. బట్ హీరోయిన్ ఎంత నో చెప్పినా కానీ స్కూల్ డేస్ దగ్గర నుంచి కాలేజ్ డేస్ వరకు హీరో అలా ప్రపోజ్ చేస్తూనే ఉంటాడు. అండ్ హీరోయిన్ అవాయిడ్ చేస్తూనే ఉంటదనమాట. అలాగే హీరో ప్రేమని హీరోయిన్ ట్రూగా నమ్ముంటదనమాట ఒకరోజు. అందుకోసం హీరోకి ఓకే చెప్పుంటది. "ఇదంతా గుర్తు తెచ్చుకుని నా రోజు నీ ప్రేమకు ఓకే చెప్పకుండా ఉండవలసింది. నేను చేసిన తప్పే" అనేసి అని బాధపడుతూ అనమాట కళ్ళు తిరిగి పడిపోయి ఉంటది. నెక్స్ట్ సీన్‌లో హీరో వాళ్ళని చూపిస్తా ఉంటారు. హీరో లిన్ అది గనుక సో, అదంతా ప్రాసెస్ అయిపోయాక అనమాట లిన్ అయితే గనుక హీరోని హగ్ చేసుకొని, "ఇంకెన్ని రోజులు సీక్రెట్‌గా మన రిలేషన్‌షిప్‌ని ఉంచడం? నువ్వు నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా" అనేసరికి హీరో అనమాట కోప్పడుతూ, "చూడు నీకు ప్రపోజ్ చేసినప్పుడే చెప్పాను. పెళ్లి తప్ప నీకేం కావాలన్నా కానీ ఇస్తాననేసి. అంతకు మించి నువ్వు ఇంకేమైనా అడిగావా అసలకి బాగోదంటే, సారీ బేబీ నేను సరదాగా అన్నాను" అనేసి కవర్ చేస్తూ ఉంటదనమాట. అదే టైంలో హీరోకి హీరోయిన్ హాస్పిటల్‌లో ఉన్నట్టుగా ఫోన్ వచ్చి ఉంటది. వెంటనే హీరో అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడనమాట హీరోయిన్ దగ్గరికి. లిన్ అయితే గనుక ఏదో విధంగా రన్ అయితే గనుక మా లైఫ్‌లో నుంచి అడ్డు తప్పించుకోవాలనేసి అంటా ఉంటది. హీరో అనమాట హాస్పిటల్‌కి వచ్చి ఉంటాడు. హీరోయిన్‌కి మెలకువ రావాలనేసి అలా పాపం కూర్చొనే ఉండే. అదే టైంలో హీరోయిన్‌కి మెలకువ వచ్చి ఉంటది. "బేబీ నువ్వు బాగానే ఉన్నావు కదా" అనేసి అంటా ఉంటే జియా వచ్చనమాట, "నువ్వు బాగానే ఉన్నావు కదరా" అనేసి అడుగుతా ఉంటే, "నేను బాగానే ఉన్నాను కానీ ఫస్ట్ ఇంటికి వెళ్ళిపోవాలనేసి" అంటా
అంటా ఉంటే హీరో అనమాట సరే అయితే డాక్టర్ని అడిగేసి వస్తా అనేసి వెళ్ళి ఉంటాడు. జియా అంటది, చూడు నీ హస్బెండ్ లైఫ్లో వేరే ఒక అమ్మాయి ఉండొచ్చు, కానీ నీకు ఇచ్చే ఇంపార్టెన్స్ నీకు ఇస్తున్నాడు, నేను కేరింగ్గా చూసుకుంటున్నాడు కదా, తనకు ఒక ఛాన్స్ ఇవ్వచ్చు కదా అనేసి అంటా ఉంటే దానికి హీరోయిన్ అంటది, తను ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసు ఇక్కడికి, ఆ లిన్ దగ్గర నుంచి వచ్చాడు, అలాంటి వాడికి నేను సెకండ్ ఛాన్స్ ఎలాగిస్తాను చెప్పు, ఒక్కసారి మోసపోయాను మళ్ళీ సారి మోసపోలేను అనేసి హీరోయిన్ చెప్పుకుంటుంది. నెక్స్ట్ సీన్ అనమాట హీరోయిన్ని ఇంటికి తీసుకొని వచ్చేస్తుంటాడు. కానీ అక్కడ లిన్ వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట. లిన్ చూసి హీరో షాక్ అవుతూ ఉంటే లిన్ అనమాట, సార్ మీతో నేను కొంచెం మాట్లాడాలి, తిన వచ్చేసి మీ వైఫ్ కదా, మీ వైఫ్ని మీరు ఎంత ప్రేమగా చూసుకుంటారో నా బాయ్ ఫ్రెండ్ కూడా నన్ను అంతగానే ప్రేమగా చూసుకుంటాడు అనేసి అంటా ఉంటే హీరో అనమాట కోపంగా, నా వైఫ్కి హెల్త్ బాగలేదు, ఫస్ట్ ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళు అనేసి అంటా ఉంటాడు అనమాట. దానికి లిన్ ఒప్పుకోదనమాట. హీరోయిన్ అనమాట, ప్లీజ్ నాకు హెల్త్ బాగలేదు, ఇక్కడ నుంచి వెళ్ళు అనేసి హీరోయిన్ లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది. లిన్ అనమాట, మీ ఇద్దరిని ఎలాగైనా విడదీస్తాను చూడండి అనేసి అంటా ఉంటుంది. హీరోయిన్ అనమాట ఇంట్లోకి వచ్చి పడుకొని ఉండి హీరో అనమాట హీరోయిన్ కోసం కాఫీ తీసుకొస్తా అనేసి వెళ్ళి ఉంటాడు. కానీ లిన్ అయితే కనుక హీరోయిన్కి మెసేజ్ చేస్తూ ఉంటుంది, నీ హస్బెండ్ నాతో పాటు ఎలా ఉంటాడో తెలుసా అనేసి మొత్తం చాలా ఇదిగా చెప్తా ఉంటుంది అనమాట. అది ఇలా చేస్తాడు అలా ఇలా చేస్తాడు నన్ను గట్ అనేసి. పాపం అదంతా చదువుతున్న హీరోయిన్కి పాపం చాలా ఏడుపు వస్తూ ఉంటే హీరో అనమాట హీరోయిన్ యొక్క థింగ్స్ ఏమి ఇంట్లో కనిపించవు అనమాట. క్యాలెండర్ మీద కూడా తను డేట్స్ కొట్టేస్తూ ఉంటుంది కదా. ఇదంతా చూస్తున్న హీరోకి డౌట్గా వచ్చానమాట, బేబీ నేను ఏమైనా తప్పు చేస్తాను, ఎందుకు నీ థింగ్స్ ఏమి ఇంట్లో లేవు, నీ వస్తువులు ఏమీ లేవేంటి అని. కానీ హీరోయిన్ అనమాట ఏమీ లేదు, కొన్ని మార్చాలనుకుంటున్నాను అంటేనే, అవునా నీకు ఏం కావాలో చెప్పు అవన్నీ నేను తెప్పిస్తాను అనేసి అంటా ఉంటే హీరోయిన్ అనమాట, నీకులా నాకు కొత్త అలవాట్లు ఏమీ లేవు, పాతయే తెప్పించుకుంటా అనేసరికి ఇంక హీరోకి ఏం అర్థం కాదనమాట. సర్లే కానీ క్యాలెండర్స్లో డేట్స్ ఎందుకు కొడుతున్నావో మన యానివర్సరీ గురించి మేనంటే హా అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. హీరో అనమాట మన యానివర్సరీ కోసం ఒక పెద్ద హాల్ని బుక్ చేశాను తెలుసా అని చెప్తా ఉంటే లోపల లిన్ అనమాట, చూడు నీ హస్బెండ్ ఇప్పుడు నా దగ్గరికి వస్తాడు అనేసి మెసేజ్ చేస్తుంటుంది. అదే టైంలో హీరోకి ఫోన్ వచ్చి ఉంటుంది అనమాట లిన్ దగ్గర నుంచి. బేబీ ఒక్క నిమిషం అనేసి పక్కకి వెళ్ళనమాట లిన్తో మాట్లాడి, బేబీ నేను ఇప్పుడే వస్తాను, నాకు చిన్న పని ఉంది, హాల్ బుక్ చేశాను కదా, దానికి ఏదో ప్రాబ్లం వచ్చిందంటే వెళ్తున్నా అనేసి వాడు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. అలా బాధపడతానమాట. ఒక రోజు కొట్టేస్తుంటుంది. హీరో అలా వెళ్ళిన వాడు వెనక్కి ఇంకా వచ్చి ఉండడు అనమాట. 2 days అయిపోయి ఉంటుంది. 7 daysకి 5 days అయిపోయి ఉంటుంది. ఇంకా 2 days ఉంటుంది. సైంటిస్ట్ ఫోన్ చేశానమాట, మేడం మీరు రేపు పొద్దుటే రావాలి, మీరు గ్యారంటీగా వస్తారు కదా అంటేని, తప్పకుండా నేను వస్తాను, ఇది వచ్చేసి మా అమ్మది ఎక్స్పెరిమెంటు, సో మా అమ్మ యొక్క డ్రీము కాబట్టి నేను ఫుల్ఫిల్ చేయాలనుకుంటున్నాను, కాకపోతే ఈ ఎక్స్పెరిమెంట్కి మా అమ్మ పేరే పెడతారు కదంటే, అయ్యో మేడం ఈ ఎక్స్పెరిమెంట్ ఐడియా మీ మమ్మీది, మీ మమ్మీ పేరు పెడతామని సైంటిస్ట్ చెప్పుంటాడు. ఎందుకు ఎక్స్పెరిమెంట్ ఏంటి అంటే, కొంతమందికి క్యాన్సర్స్ వాటికి క్యూర్ చేయడానికి మెడిసిన్ ఉండదు కదా, సో వాళ్ళని కొన్ని సంవత్సరాల పాటు ఫ్రోజన్లో పెట్టేసి తర్వాత ఆ డిసీజ్కి మెడిసిన్ కనిపెట్టాక అనమాట ఆ మెడిసిన్ ఇచ్చి వాళ్ళని బ్రతికించడమే ఈ ప్రాసెస్ యొక్క థీమ్ అనమాట. సో ఈ ప్రాసెస్ గురించి హీరోయిన్ అది కనుక ఫ్రోజన్ అవ్వడం కోసం అనేసి వెళ్తానంటది. అంటే ఇంకా బంధాలతో బంధుత్వాలతో ఇంకేం ఉండదు అనమాట. ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అయినా అవ్వచ్చు అనమాట. కొన్ని సంవత్సరాల పాటు ఐస్ లాంటి దాంట్లో ఉంచేస్తారనమాట హీరోయిన్ని. సో ఇదే అనమాట సింపుల్గా చెప్పేది. హీరోయిన్ సైంటిస్ట్తో ఫోన్ మాట్లాడేసాక అనమాట లిన్ అది కనుక ఈ 2 days నీ హస్బెండ్ నీ దగ్గరికి ఎందుకు రాలేదో తెలుసా, ఎందుకంటే నా దగ్గర ఉన్నాడు అనేసి మెసేజ్ చేస్తుంటుంది. అదే టైంలో హీరో ఫోన్ చేస్తుంటాడు అనమాట, బేబీ నేను ఇంటికి వస్తున్నాను, నీకోసం ఏమైనా తీసుకురావాలా తినడానికి అంటే ఏం అవసరం లేదు అవన్నీ నేను ఇంట్లో చేస్తాను అంటే, సరే బేబీ లవ్ యూ అనేసి వాడు ఫోన్ పెట్టిస్తుంటాడు. అదే టైంలో లిన్ అది కనుక హీరోయిన్కి వీడియో కాల్ చేశానమాట. హీరోయిన్ కోసం అనేసి డైమండ్ది ఒక డ్రెస్ చేయించుంటాడు కదా, ఆ డ్రెస్ అయితే కనుక లిన్కి ఇచ్చుంటాడు అనమాట హీరో. చూసావు కదా నీ హస్బెండ్ నీ కోసం చేసిన డ్రెస్ ఇది కనుక నాకు ఇచ్చాడని. కానీ హీరోయిన్ ఒక విషయం గుర్తించుకుంటుంది, హీరో అండ్ హీరోయిన్కి పెళ్ళి అవ్వక ముందు అనమాట. హీరోయిన్ ఒక డ్రెస్ చూసి ఇష్టపడి ఉంటుంది. హీరో అంటాడు నీకు కావాలంటే ఇది చాలా ఎక్స్పెన్సివ్ బట్ నాకు వద్దు అంటే, సరే అయితే నేను సక్సెస్ అయ్యాక ఇంతకన్నా మంచి చేపిస్తా అనేసి ఇప్పుడు హీరో అనమాట సక్సెస్ అయ్యాక మనీ వచ్చాక అనమాట హీరోయిన్ కోసం చేయించుంటాడు. కానీ లిన్కి ఇచ్చేసరికి లిన్ అది కనుక ఫోర్స్ కొడతా ఉంటే, ఆఫ్టర్ ఆల్ డ్రెస్ కోసం నువ్వు నన్ను రెచ్చ కొడుతున్నావు అనేసి హీరోయిన్ ఫోన్ పెట్టేసి ఉంటుంది. హీరో వచ్చి ఉంటాడు, ఏంటి అలా ఉన్నారు ఏంటి అనేసి హీరోయిన్ అంటా ఉంటే, ఏమీ లేదు నీ డ్రెస్లో చిన్నది ప్రాబ్లం వచ్చింది, అందుకోసమే నీకోసం ఒక డ్రెస్ తీసుకొచ్చా, ఇది కూడా లిమిటెడ్ ఎడిక్షన్ అంటే డ్రెస్సే కదా ఏం పర్వాలేదు అనేసి హీరోయిన్ పక్కన పెట్టేస్తుంటుంది. వెంటనే హీరో వచ్చి అనమాట హీరోయిన్ ఇచ్చింది కదా డెత్ సర్టిఫికేట్ బాక్స్ అదనమాట తీసి, సరే ఇది మన యానివర్సరీ రోజు ఇద్దరం కలిసి ఓపెన్ చేయొచ్చు అంటే, నువ్వు ఓపెన్ చేసేసరికి నేను ఉండడంటే మరి ఎక్కడికి వెళ్తాను నువ్వు అనేసి హీరోయిన్ అడుగుంటాడు. ఏమీ లేదు అప్పుడు మీ పక్కన ఉండనండి అనేసి హీరోయిన్ కవర్ చేస్తూ ఉంటుంది. సరే కదా అనేసి హీరోయిన్ అనమాట హీరో కోసం డిన్నర్ అంతా ప్రిపేర్ చేస్తుంటుంది అనమాట, చాలా వెరైటీస్. హీరో అంటూ ఉంటాడు ఇవన్నీ ఎందుకు చేయించావు అనేసి, మన
యానివర్సరీ ఒక రోజు ముందే చేసుకోవచ్చు అనేసి హీరోయిన్ చెప్పుంటది. సరే అనేసి పాపం వీళ్ళిద్దరూ సెలబ్రేట్ చేసుకుంటా ఉంటే లిన్ అనమాట ఫోన్ చేస్తా ఉంటదనమాట హీరోకి. హీరోయిన్‌కి మెసేజ్ చేస్తా ఉంటది. "నువ్వు డిన్నర్ ఏర్పాటు చేసావు కదా! నీ హస్బెండ్ ఇప్పుడు నా దగ్గరికొస్తాడు చూడు" అనేసి మెసేజ్ చేసుంటది. అలాగే అనమాట హీరోకి ఫోన్ చేస్తా ఉండేసరికి హీరోయిన్ ఫోన్ లిఫ్ట్ చేయండి అనగానే హీరో ఫోన్ లిఫ్ట్ చేసేసరికి లిన్ అనమాట, "ఏవండీ నేను హాస్పిటల్‌లో ఉన్నాను. నేను వచ్చేసి ప్రెగ్నెంట్ అంట. అంతేకాదు ట్విన్స్ అంట మనకి. ఒకవేళ అబార్ట్ చేసుకుంటే కనుక నాకు ప్రాబ్లమ్ అంట" అనగానే ఇంకా హీరోకి ఏం అర్థం కాదనమాట. అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకునేటప్పటికి హీరోయిన్ అంటే ఫస్ట్ డిన్నర్ అయినా చేసి వెళ్ళండి అనేసి రిక్వెస్ట్ చేసి అడుగుతూ ఉంటే హీరో తినడానికి ట్రై చేస్తాడు. బట్ లిన్ అయితే కనుక ఇంకా లైన్‌గా మెసేజ్ చేస్తూ ఉండేసరికి హీరో అనమాట, "బేబీ నేను అర్జెంట్‌గా వెళ్ళాలి. సారీ ఏమనుకోద్దు. ఓకే బాయ్" అనేసి అక్కడి నుంచి వెళ్ళుంటాడు. పాపం హీరోయిన్ చాలా బాధపడతా ఉంటదనమాట. నిజంగా నేను చాలా స్టూపిడ్‌ని. దానికి ఒక లాస్ట్ ఛాన్స్ ఇద్దాం అనుకున్నాను. బట్ అది కూడా నిలబెట్టుకోలేకపోయాడు అనేసి ఇంకా సెవెంత్ డేని కూడా కొట్టేసి ఉంటది. హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఉంటదనమాట. వాళ్ళ ఫ్రెండ్ చాలా బాధపడతా ఉంటది. "ప్లీజ్ నీతో ఆగు" అని చెప్పలేను. ఎందుకంటే నీ లైఫ్‌లో ఏం జరుగుతుందో నాకు తెలుసు కాబట్టి. సరే అయితే మీ మమ్మీ యొక్క విష్‌ని అది కనుక ఫుల్‌ఫిల్ చేయి. బట్ ఎక్స్‌పెరిమెంట్ సక్సెస్ అవుతుందో లేదో మనకు తెలియదు కదా అనేసి చాలా బాధపడతా ఉంటే ఈ లోపల లిన్ అది కనుక హీరోయిన్‌కి మెసేజ్ చేస్తుంటది. "నేను వచ్చేసి ప్రెగ్నెంట్‌ని. నీ హస్బెండ్ నా దగ్గరే ఉన్నాడు తెలుసా" అనగాని ఇంకా మెసేజ్ చూసేసరికి ఇంకా హీరోయిన్‌కి మనసు కూడా ఇంకా మొక్కలైపోయి ఉంటదనమాట. ఇంకా సరే అనేసి అనమాట దాని యొక్క డెత్ సర్టిఫికేట్ ఉన్న బాక్స్ పక్కనే హీరోయిన్ ఫోన్ కూడా పెట్టేసి అనమాట, "ఈ చాటింగ్ చూసాక కూడా నా హస్బెండ్ నిన్ను ప్రేమిస్తే కనుక అది నీ లక్కే" అనేసి ఆ ఫోన్ అక్కడే పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటది. నెక్స్ట్ సీన్‌లో హీరోయిన్ ఇది కనుక ఎక్స్‌పెరిమెంట్ కోసం వెళ్తా ఉంటది. వాళ్ళ ఫ్రెండ్‌కి బాయ్ చెప్తా అనమాట. హీరో వాళ్ళ ఇంటి వంక చూస్తా అనమాట. హీరోకి మధ్య ఏదైతే ఫస్ట్ నుంచి జరిగిందో సో ఆ స్వీట్ మెమరీస్ అన్నీ హీరోయిన్ గుర్తెచ్చుకుంటా ఉంటది. ఇప్పుడు హీరో కూడా అదే టైంలో వస్తూ ఉంటాడు. హీరోయిన్ అలా కారు వెళ్తూ ఉంటే హీరో ఇలా వస్తూ ఉంటాడనమాట క్రాస్ అవుతా. హీరో లోపలికి వచ్చేసనమాట. హీరోయిన్ పిలుస్తూ ఉండేసరికి పలకదు. అదేంటి లేదేంటి అనేసి ఫోన్ చేస్తూ ఉంటది. ఫోన్ అయితే కనుక ఇంట్లోనే రింగ్ అవుతూ ఉంటది. ఓ పక్కన హీరోయిన్ అయితే కనుక ఎక్స్‌పెరిమెంట్ కోసం అయితే కనుక డ్రెస్ అంతా చేంజ్ చేసుకొని తన యొక్క బాధ అంతా గుర్తెచ్చుకొని హీరో తనని ఎలా మోసం చేసాడో అదంతా గుర్తెచ్చుకునేది కనుక ఎక్స్‌పెరిమెంట్ కోసం ఫ్రోజన్ అవుతా ఉంటే హీరో అనమాట హీరోయిన్ ఇచ్చిన బాక్స్ ఇది కనుక ఓపెన్ చేస్తూ ఉంటాడు. గిఫ్ట్ అదే టైంలో మీ వైఫ్‌కి యాక్సిడెంట్ అయిందనేసి హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చి ఉంటుంది. వెంటనే హాస్పిటల్‌కి పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటాడు. కానీ హాస్పిటల్‌లో ఉన్నది హీరోయిన్ కాదనమాట లిన్ను. లిన్నుని చూసిన హీరో అనమాట షాక్ అవ్వదు. "ఏంటి నీకేమైందంటేని నాకు ఇందాక కార్ యాక్సిడెంట్ అయిందంటే అది కాదు నీకు యాక్సిడెంట్ అవుతే నా వైఫ్‌కి యాక్సిడెంట్ అయిందనేసి డాక్టర్స్ ఎందుకు నాకు ఫోన్ చేస్తారంటే నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు అందుకోసమే నీ పేరు చెప్పాను" అనగానే "తెలుసా కొంచెం ఉంటే కనుక నాకు అబోర్షన్ అవ్వేదంటే తెలుసా మన పిల్లలు మనకు దక్కేవారు కాదు" అనేసి అంటా ఉంటే ఇంక హీరో అనమాట సరేలే అనేసి దాన్ని పడుకోబెడతాడు. హీరో వెళ్తూ ఉండేసరికి లిన్ ఆపుతూ ఉంటుంది. అదే టైంలో హీరో చెప్తా ఉంటాడు, "రన్ ఎక్కడికో వెళ్ళిపోయిన తను వెతకాలనే టైంలో అక్కడికి జియా వచ్చి ఉంటుంది." ఎందుకంటే జియా డాక్టర్ అనమాట. "అదేంటి నువ్వేంటి ఇక్కడ ఏం చేస్తున్నావంటే" హీరో అనమాట, "రన్ ఎక్కడికో వెళ్ళిపోయింది నీకు తెలుసా తను ఎక్కడికి వెళ్ళిందా" అంటే జియా అనమాట మనసులోని ఒకవేళ తను ఇంకా బాక్స్ ఓపెన్ చేయలేనట్టున్నాడు అందుకే నిజం తెలియదు అనుకుంటా అనేసి మనసులో అనుకుంటా అనమాట. "రన్ ఎక్కడికో వెళ్ళిపోయింది అంటున్నావు కదా మరి తన్నే వెతకడం మానేసి నువ్వేంటి వేరే అమ్మాయి దగ్గర ఇక్కడ ఎందుకు ఉన్నావు అనేసి లిన్ గురించి అడుగుతూ ఉంటే లిన్ అనమాట, "నువ్వు అసలు ఎవరు నా గురించి అడగడానికి" అనేసి అంటూ ఉంటుంది. ఈ లోపల హీరో అంటాడు, "ప్లీజ్ రన్ ఎక్కడికి వెళ్ళిందో చెప్పవా" అనేసి అంటూ ఉంటే దానికి జియా అంటది, "తనకి మనసు బాగాలేదంటే ఎక్కడికో వెళ్ళింది తనే వచ్చేస్తుంది ట్రావెలింగ్కి వెళ్ళినట్టుంది" అనేసి చెప్పుంటుంది. అలా చెప్పు అనమాట వెళ్ళిపోతూ తన గురించి నువ్వు వెయిట్ చేసి తన యొక్క నిజం తెలిసి నువ్వు కుమిలి ఏడవాలి అది నేను చూడాలనేసి అక్కడి నుంచి జియా వెళ్ళిపోయి ఉంటుంది. హీరో అనమాట లిన్ తోటి "నేను కొన్ని రోజులు నేను కలవడానికి రాను ఎందుకంటే రన్ మళ్ళీ వచ్చేసరికి మన విషయం తెలిస్తే తన మనసు పాడైపోద్ది" అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. హీరో ఇంటికి వచ్చి అనమాట గిఫ్ట్ వంక చూసి ఓపెన్ చేద్దామనేసి ముందుకు వచ్చేసరికి తన కాల్ అయితే కనుక తగిలనమాట ఒక డైరీ కింద పడి ఉంటుంది. సో ఆ డైరీ ఓపెన్ చేసేసరికి ఆ డైరీలో ఇలా ఉంటుంది అనమాట. హీరోయిన్కి చెప్తా ఉంటుంది, "సో మా మమ్మీ వచ్చేసి ఒక గ్రేట్ సైంటిస్ట్ అనమాట. తన అయితే కనుక క్యాన్సర్ పేషెంట్ని ఫ్రోజన్ చేసి వాళ్ళకి మెడిసిన్స్ కనిపెడదామన్నది తన యొక్క జీవిత ఆశయం. కాకపోతే మా డాడీని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాక తన యొక్క ఆశయాన్ని పక్కన పెట్టేసి మా కోసం తన కెరియర్ని త్యాగం చేస్తుంది. మేము ముగ్గురం చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. కానీ ఆ హ్యాపీనెస్ అయితే కనుక ఎన్నో రోజులు లేదు. మా డాడీ లైఫ్లో వేరొక అమ్మాయి వచ్చింది అంతే. ఇంకా మా అమ్మతో అయితే కనుక మా డాడీ గొడవ పడుతూనే ఉన్నాడు. మా మమ్మీకి డివోర్స్ ఇచ్చి తను మా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత అదే బాధతోటి మా అమ్మ అయితే కనుక తన హెల్త్ని పాడు చేసుకుంది. అందుకోసం మా అమ్మ చెప్పింది నాకు ప్రేమని నమ్మొద్దు మగవాడిని నమ్మొద్దు అనేసి. అందుకోసం నా లైఫ్లో ఎవరిని వచ్చినా కానీ నేను నమ్మకుండా సో అందరినీ దూరం పెడతా ఉన్నాను. కానీ నా లైఫ్లోకి అయితే కనుక
జూన్ ఆయన వచ్చాడు. తను చాలా మంచివాడు. పరాయి అమ్మాయిని కూడా కన్నెత్తి చూసేవాడు కాదు. నన్ను చాలా బాగా చూసుకునేవాడు. నేను లేకుండా తను ఉండలేకపోయేవాడు అనేసి వీళ్ళిద్దరి మధ్య ఏదైతే స్వీట్ మెమరీస్ జరిగినాయో సో అవన్నీ అనమాట హీరోయిన్ చెప్తా ఉంటుంది. నిజంగా మా అమ్మకు నాకు ఇప్పుడు గట్టిగా అరిచి చెప్పాలని ఉంది. మా అమ్మ అయితే కనుక ప్రేమని మగవాడిని నమ్మొద్దు అన్నది. బట్ నా లైఫ్లోకి వచ్చిన ప్రేమ నిజమైంది. నా హస్బెండ్ చాలా మంచివాడు అనేసి చెప్తా ఉంటుంది అనమాట. సో అదంతా చదువుతున్న హీరో సారీ నేను ఈ విషయంలో చాలా తప్పు చేస్తాను, నాకు క్షమించు అనేసి అంటా అనమాట ఉంటాడు. అదే టైంలో నేను ఫోన్ చేసి నేను డిశ్చార్జ్ అవుతున్నాను రావా అనేసి అంటా ఉంటే లేదు నేను రాననేసి హీరో చెప్పిస్తుంటాడు. సో హీరోయిన్ థింగ్స్ అనేది తీస్తుంటుంది కదా, అవన్నీ మళ్ళీ కొత్తవి రీప్లేస్ చేస్తూ ఉంటాడు అనమాట. లిన్నికి ఇంకేం చేయాలో అర్థం కాకనమాట తన ప్రెగ్నెన్సీ విషయం మీద కనుక న్యూస్ వాళ్ళకి చెప్పేసి ఉంటుంది. హీరో అనమాట హీరోయిన్ కోసం వెయిట్ చేస్తాను అనమాట. బాక్స్ వాంగ్ చూస్తే నువ్వు వచ్చాకే నీతో పాటుగా నేను ఈ బాక్స్ ఓపెన్ చేస్తాను అనమాట. హీరోయిన్ జ్ఞాపకాలన్నీ గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. హీరోయిన్ 7 days కొట్టేసి ఉంటుంది కదా, ఇంకొక 7 days అనమాట హీరో కొట్టుంటాడు. మొత్తం 2 weeks అయి ఉంటుంది అనమాట. ఇంకా హీరోయిన్ వచ్చి ఉండదు. అదే టైంలో జియా ఫోన్ చేస్తూ ఉంటుంది. హీరో లిఫ్ట్ చేసి ఉంటాడు. రండి రోజు వచ్చేస్తుంది అనేసి అడుగుతూ ఉంటే కంగ్రాచులేషన్స్ నీకు వచ్చేసి పిల్లలు పడుతున్నారంట కదా, ట్విన్స్ అంట కదా, నీ సెకండ్ వైఫ్ ప్రెగ్నెంట్ అంట కదా, ఈ న్యూస్ తెలిసాక రన్ అసలుకి రాదనేసి ఫోన్ పెట్టేసి ఉంటుంది. హీరో కూడా ఇదే న్యూస్ టీవీ ఆన్ చేసి చూసేసరికి తెలిసి ఉంటుంది. అదే టైంలో కాలింగ్ బెల్ కొడతా ఉండేసరికి హీరోయిన్ ఏమో అనేసి ఎంతో ఆశగా వెళ్ళి ఓపెన్ చేసి చూస్తారు. అక్కడికైతే ఇంకా లిన్ వచ్చి ఉంటుంది. లిన్ చూసి హీరో షాక్ అవ్వి ఏంటి న్యూస్ అంతా ఏంటి, ఈ విషయం నువ్వేనా రివీల్ చేసిందంటే దానికి లిన్ అంటది అదేంటి నేను వచ్చేసి సెలబ్రిటీని, అలాంటప్పుడు ఇటువంటి న్యూస్ అంతా నేను పబ్లిక్ చేస్తే నా కెరియర్ ఉంటుందా చెప్పు అనేసి తాను అనమాట కడుపులో పెయిన్ వస్తున్నట్టుగా యాడ్ చేస్తూ ఉంటుంది. ఇంకా హీరో కూడా అనమాట సరే రా అనేసి రెస్ట్ తీసుకోమనేసి బెడ్రూమ్కి తీసుకుని వెళ్ళి ఉంటాడు. నువ్వు వెంటనే వెళ్ళిపో, ఇప్పుడు ఈ రోజు నా వైఫ్ వస్తుంది ఓకేనా అనగానే లిన్ అంటది నా కోసం వాటర్ తీసుకురావా అనేసి అంటా ఉంటే హీరో వెళ్తూ ఉంటాడు. లిన్ అది కనుక హీరో అండ్ హీరోయిన్ ఫొటోస్ ఉంటే అవన్నీ చూస్తూ అనమాట. ఇప్పుడు చూడు ఏం చేస్తాననేసి తను అనమాట ఫోటో తీసుకుని ఉంటా ఉంటుంది. అలా ఫొటోస్ తీసుకుని అనమాట హీరోయిన్ ఫోన్కి సెండ్ చేస్తూ ఉంటుంది. హీరో అనమాట ఇదేంటి నా ఫోన్కి మెసేజ్లు వస్తున్నాయని చూసేసరికి రావు, ఎవరి ఫోన్ కానీ చూసేసరికి అనమాట హీరోయిన్ ఫోన్కి నోటిఫికేషన్స్ వస్తాయి. సరే కదా ఓపెన్ చేసేసరికి లిన్ అనమాట చూసావా నీ బెడ్రూమ్లో నీ హస్బెండ్ పక్కన ఉన్నాను అనేసి మెసేజ్ చేస్తూ ఉంటుంది ఫోటోతోటి. అది చూసిన హీరో షాక్ అవ్వనమాట. మొత్తం హిస్టరీ అంతా చూస్తూ ఉంటాడు అనమాట, చాటింగ్ మొత్తం హిస్టరీ అంతా. సో ప్రతి విషయం అయితే కనుక హీరోయిన్కి మెసేజ్ చేసి ఉంటుంది కదా. సో అంతా చూస్తున్న హీరోకి ఇంకైతే కనుక చాలా కోపం వచ్చేసి లిన్ నేను ఇంకా వదలను అనేసి హీరో వస్తూ ఉంటే సో లిన్కి అది కనుక మేనేజర్ ఫోన్ చేస్తే అదేంటి నువ్వు ప్రెగ్నెంట్ విషయం న్యూస్ వాళ్ళకి నువ్వెందుకు రివీల్ చేస్తావని కానీ నీకేమైనా పిచ్చా, నేనైతే కానీ నీకు ఇప్పుడు తిన్న పెళ్లి చేసుకుంటే ఈ ఆస్తి అంతా నాకే వస్తుంది అనేసి అంటూ ఉంటుంది. అదే టైంలో హీరో అనమాట ఈ మాటలన్నీ విననమాట లోపలికి వచ్చి తను బాగా తిట్టేసి బాగా కొట్టనమాట కిందకి లాగి నువ్వు అసలు ఏం చేస్తావు నా వైఫ్కి తెలిసిలా నువ్వు ఎందుకు ఇదంతా చేసావంటే నేను ప్రెగ్నెంట్ అనేసి తను అంటూ ఉంటుంది. ప్రెగ్నెంట్ అయితే ఎవరికి కావాలి, నువ్వు నా వైఫ్ని ఇంతలా బాధపడతావా, నీకు ముందే చెప్పాను నిన్ను పెళ్లి చేసుకోను, కాకపోతే నీకు ఇవ్వాల్సినవన్నీ ఇస్తానని చెప్పాను, బట్ నువ్వు నా మాట నిలబెట్టుకోలేదు, నువ్వు నా రన్నని ఇంతలా బాధపెట్టు నా నుంచి దూరం చేస్తావు కాబట్టి నువ్వు ఏ బిడ్డ కోసం అయితే కనుక నువ్వు మురిసిపోతున్నావు ఆ బిడ్డ లేకుండా చేస్తాను చూడు అనేసి తనకు అబార్షన్ చేయించడం కోసం అనేసి హాస్పిటల్కి తీసుకొని వచ్చి ఉంటాడు. లిన్ అనమాట చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది ప్లీజ్ నన్ను ఏమైనా చేయకుండా నా కడుపులో బిడ్డని మాత్రం వదిలే ప్లీజ్, నీకు అడ్డుగా నిలబడడం ఏమనేసి అంటా ఉంటే ఏంటి అడ్డుగా నిలబడరా, నువ్వు ఆస్తి కోసమే కదా నువ్వు ప్రెగ్నెంట్ అవ్వి నా రన్నని అంతా అలా బాధ పెట్టావు, అలాంటప్పుడు నువ్వు ఉండకూడదు, సో నీ బిడ్డ ఉండకూడదు అనేసి అంటా ఉంటే తను అంటది నువ్వు నన్ను ప్రేమించలేదంటే ఎవరు చెప్పాడు నేను ప్రేమించినని చెప్పు అనేసి అంటా ఉంటే దానికి లిన్ అంటది మరి అలాంటి అప్పుడు నువ్వు నాకు హైలాండ్ ఎందుకు ఇచ్చావు, ఇవన్నీ నాకు ఎందుకు ఇచ్చావు, నీ మీద నాకు హోప్ వచ్చేలాగా ఎందుకు చేసావు, అందుకోసమే నీ వైఫ్ తోటి నేను అంత ధైర్యంగా మెసేజ్ చేశానంటే అదే నువ్వు చేసిన తప్పు, నా వైఫ్కి తెలిసేలా చేస్తావు కాబట్టి నా వైఫ్ అంటే నాకు అంత పిచ్చి, నా వైఫ్ లేకుండా నేను ఉండలేను, తప్పు నేను కూడా చేశాను, ఆ తప్పుని సరిదిద్దుకోవాలంటే నువ్వు ముందు నీ కడుపులో బిడ్డ ఉండకూడదు అనేసి అంటా ఉంటాడు. నా వైఫ్ వచ్చేటప్పటికి నేను క్లీన్గా ఉండాలనేసి దానికి అబార్షన్ చేపించేసి ఉంటాడు. అక్కడి నుంచి వస్తూ ఉండేసరికి జియా ఉంటుంది. జియాని కూడా అనమాట హీరో అడుగుతూ ఉంటే దానికి జియా అంటది నువ్వు బ్రతికుండగా ఈ జన్మలో తను నువ్వు ఇంకా కలుసుకోలేవంటే ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు అనేసి హీరో అని ఉంటాడు. నీకు తను ఒక గిఫ్ట్ ఇచ్చింది రా, అది ఇంకా ఓపెన్ చేయలేదు అనుకుంటాను, ఫస్ట్ వెళ్ళి దాన్ని ఓపెన్ చేయి అప్పుడు నిజం నీకే తెలుస్తుంది అనేసి అక్కడి నుంచి జియా వెళ్ళిపోయి ఉంటుంది. వెంటనే అనమాట హీరో ఇంటికి వచ్చేది కనుక ఓపెన్ చేసి చూస్తారు అందులో డెత్ సర్టిఫికెట్ ఉంటుంది. అది చూసిన హీరోది కనుక వెంటనే బాధపడుతూ ఉంటాడనమాట. అదే టైంలో హీరోకి హీరోయిన్ చనిపోయినట్టుగా వాళ్ళ యొక్క అసిస్టెంట్ ఫోన్ చేసి చెప్పుంటాడు. ఇంక హీరోకి ఏం అర్థం కాదనమాట, నా చేతులారే నేనే చేసుకున్నాను రన్ అనేసి పాపం బాగా ఏడుస్తూ ఉంటాడనమాట. వెంటనే జియా దగ్గరికి వచ్చి జియాని అడుగుతూ ఉంటాడు ఎవరైనా మనిషి చనిపోతే డెత్ సర్టిఫికెట్ 7 రోజుల ముందే ఇంటికి వచ్చేస్తుందా చెప్పు, నువ్వు ఫస్ట్ నిజం చెప్పు అనగానే
దానికి జియా అంటే చెప్పడానికి ఏమీ లేదు. ఈ జన్మలో నువ్వు ఇంకా తనని నువ్వు కలవలేవు అంటే దానికి హీరో అనమాట ఏడుస్తూ అంటే ఏంటి అర్థం అంటే నీకు ఆల్రెడీ చెప్పాను కదా! ఈ లైఫ్‌లో నువ్వు ఇంకా తనని చూడలేవు, తనని కలవలేవు అనేసి హీరోయిన్ ఒక లెటర్ ఇచ్చుంటదనమాట. తను వెళ్ళిపోయే ముందు హీరోకి ఇమ్మనేసి. సో, ఆ లెటర్ అది గనుక ఇస్తా ఉంటది. సో, తను వెళ్ళిపోయే ముందు నీకు ఇమ్మంది ఈ లెటర్ అనగానే హీరో అనమాట ఏ రోజు అనగానే అదే ఆ రోజు మీరు డిన్నర్ చేద్దామనేసి నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోయావంట కదా! ఆ రోజు అనగానే హీరో అనమాట అదంతా గుర్తెచ్చుకొని ఆ లెటర్ చదువుతా ఉంటాడు. హీరోయిన్ అనమాట హీరో వెళ్ళిపోయాక చాలా బాధపడుతూ అనమాట లెటర్ రాసి ఉంటది. లెటర్‌లో ఎలా ఉంటది, నేననమాట మా అమ్మ యొక్క డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేద్దామనుకున్నాను. లైఫ్‌లో ఒక ప్రేమను నమ్మకూడదు అనుకున్నాను. మ్యారేజ్ లైఫ్‌కి ఇంపార్టెంట్ ఇవ్వకూడదు అనుకున్నాను. కానీ నా హస్బెండ్ నా లైఫ్‌లోకి వచ్చాక నేను నా మ్యారేజ్ లైఫ్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చి నా గోల్స్‌ని కూడా పక్కన పెట్టాను. సో, నా హస్బెండ్ నన్ను అంత బాగా చూసుకున్నాడు. సో, నా హస్బెండ్ వల్ల నా లైఫ్‌లో అంత హ్యాపీనెస్సే ఉంది. ఆ హ్యాపీనెస్ లైఫ్ లాంగ్ ఉంటదనుకున్నాను. బట్ అది నాకు లైఫ్ లాంగ్ ఉండదని తెలుసుకున్నాను. అందుకోసమే ఇప్పుడది గనుక మా అమ్మ యొక్క డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేయడానికి వెళ్తున్నా. శివనా ఈ లెటర్ చదివేసరికి నేను ఉండను. కానీ మీరు లైఫ్‌లో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను అనేసి హీరోయిన్ అక్కడితో ఆఫ్ చేస్తుంటది లెటరు. దానికి హీరో అనమాట ఇదంతా నీకు తెలుసా అంటే తెలుసు. కాకపోతే ఇదంతా నువ్వు చేసుకున్నదే అనగానే పాపం హీరో ఇది గనుక ఎక్కెక్కబడనమాట. ఇది అంతా నా వల్లే, నా తప్పు వల్లే అనేసి హీరో ఏడుస్తా ఉంటాడు. ఇప్పుడు అనమాట లిన్‌ని చూపిస్తా ఉంటారు. లిన్ అనమాట లైవ్ స్ట్రీమ్ చేస్తా ఉంటది. సో, తన ప్రెగ్నెన్సీ గురించి చెప్పనమాట. నాకు క్షునైన్ మోసం చేసాడు, నాకు అబార్షన్ చేపిచ్చాడు అనగానే కామెంట్స్‌లో ఇలా వస్తదనమాట. క్షునైన్ సార్ చాలా మంచివారు. తన వైఫ్‌ని చాలా అంటే చాలా లవ్ చేస్తారు. నువ్వే అబద్ధాలు చెప్తున్నావు. నీకులాంటి వాళ్ళని మేము అసలు ఫాలో అవ్వమనేసి అన్‌ఫాలో చేసేస్తా ఉంటారనమాట. అది చూసిన తినది గనుక వెంటనే లవ్ స్ట్రీమ్ ఆపేస్తదనమాట. అదే టైంలో కాలింగ్ బెల్ రింగ్ అవుతా ఉంటది. ఎవరా అనేసి తనది గనుక వెళ్తా ఉంటదనమాట. కొంతమంది అయితే గనుక వచ్చుంటారు. సో, వాళ్ళైతే గనుక హీరో తరపు నుంచి వచ్చుంటారనమాట. సో, ఈ విలన్ అయితే గనుక మేము తీసుకుందాం అనుకుంటున్నాం అంటేని అదేంటి ఇదెలా తీసుకుంటామంటే క్షునైన్ సార్ నీకు ఏదైతే ఇచ్చారో అవన్నీ మమ్మల్ని లాక్కోమన్నారు. అందుకోసమే వచ్చామని చెప్పుంటారు. వెంటనే లిన్ అయితే గనుక హీరోని కలవడం కోసం అనేసి వచ్చుంటది. అదేంటి అన్నీ తీసేసుకోమన్నావంట కదా! అదేంటి నువ్వు నన్ను ప్రేమించలేదు నిజం చెప్పు అనేసి అంటా ఉంటే దానికి హీరో అంటాడు, చూడు నువ్వు చాలా తెలివైన దానివి అనుకున్నాను. బట్ ఇంతలాగా తింగదానివి నేను అసలు అనుకోలేదు. నీతో టైం పాస్ చేసింది మాత్రం జస్ట్ ఫన్ కోసం మాత్రమే. సో, ఒక గేమ్ ఆడాను. ఆ గేమ్ అయితే గనుక ఫినిష్ అయిపోయింది. ఇంక నీకు నాకు ఎటువంటి రిలేషన్ లేదనేసి హీరో వెళ్ళిపోయి ఉంటాడు. అదే టైంలో లిన్ వాళ్ళ ఫ్యాన్స్ వచ్చారనమాట. మేము చాలా గొప్ప సెలబ్రిటీ అనుకున్నాం. బట్ నువ్వు వచ్చేసి ఇటువంటి దానివి అనుకోలేదు అనేసి వెజిటేబుల్స్ అని గిట్టేస్తా ఉంటే తను అక్కడి నుంచి పారిపోయి అనమాట ఇంటికి వచ్చి హీరోయిన్కి ఇచ్చిన గిఫ్ట్ తిని తీసుకుంటుంది కదా! సో, ఆ గిఫ్ట్ అది డ్రెస్ వేసుకుని అనమాట హీరో ప్రపోజ్ చేసినప్పుడు చెప్పి ఉంటాడు, నీకు నా లైఫ్‌లో మ్యారేజ్ తప్ప మిగిలిన అన్నీ ఇస్తాననేసి చెప్పి ఉంటాడు. సో, అదంతా గుర్తెచ్చుకొని తను నిజంగా తన ఒక క్లారిటీ తోటి నా లైఫ్‌లోకి వచ్చాడు. బట్ నేనే అర్థం చేసుకోలేకపోయాను. నువ్వే విన్ అయ్యావు, నేనే ఓడిపోయాను అనేసి తను అనమాట సూసైడ్ చేసుకుంటుంది. అలా తను చనిపోయి ఉంటుంది అనమాట. నెక్స్ట్ సీన్‌లో హీరోకి అనమాట హీరోయిన్ ఏ సైన్స్ ల్యాబ్‌లో ఫ్రోజన్ అయిందో ఆ సైన్స్ ల్యాబ్ యొక్క డీటెయిల్స్ అని తెలుసుకొని అనమాట బాధపడుతూ ఉంటాడనమాట. నేను చాలా తప్పు చేస్తాను అనేసి. అదే టైంలో వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారనమాట. హీరోకి ఇలా అంటూ ఉంటారు, నువ్వు చాలా గ్రేట్ రా, ఒకే టైంలో ఇద్దరిని మెయింటైన్ చేస్తూ ఉన్నావు. ఇప్పుడు తను ప్రెగ్నెంట్ అనేసి తను భలే వదిలించుకున్నా తెలుసా లిన్ని అనేసి అంటూ ఉంటే, అవును నేను తప్పు చేశాను, మీ మాటలు నమ్మే ఆ లిన్ని నా లైఫ్లోకి రానిచ్చాను. లేకపోతే నా వైఫ్కి నేను ఈరోజు ఇంత ద్రోహం చేసేవాడిని కాదు. నా వైఫ్ నా నుంచి దూరం అయ్యేది కాదు. ఇదంతా మీ వల్ల, ఫస్ట్ ఇక్కడి నుంచి పోండి అనేసి హీరో అనమాట గట్టిగా అరుస్తూ ఉంటాడు. వాళ్ళది కనుక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారనమాట. హీరో ఇంటికి వచ్చేసి అనమాట హీరోయిన్ యొక్క డెత్ సర్టిఫికేట్ పట్టుకుని అయితే కనుక హీరోయిన్ జ్ఞాపకాలన్నీ గుర్తెచ్చుకుంటూ అనమాట బాగా ఏడుస్తూ ఉంటాడనమాట. సో, హీరోయిన్కి ఎంత ద్రోహం చేశాడు అనేసి హీరోయిన్ యొక్క మెమరీస్ అవన్నీ గుర్తెచ్చుకుంటాను అనమాట. ప్లీజ్ రన్, నా దగ్గరికి వచ్చే, నువ్వు లేక నేను ఉండలేను, నేను చాలా మిస్ అవుతున్నాను, ప్లీజ్ వచ్చి అనేసి హీరో అయితే కనుక బాగా ఎక్కెక్కబడి ఏడుస్తూ ఉంటాడనమాట. అదే టైంలో తనకి హీరోయిన్ కనిపించి ఉంటుంది. ప్లీజ్ రన్, నేను చాలానే తప్పు చేశాను, నన్ను క్షమించి నాకు ఒక అవకాశం ఇవి, నేను చాలా మిస్ అవుతున్నాను, నా దగ్గరికి వచ్చి అనేసి వెళ్ళి హక్ చేసుకోవడానికి వెళ్ళి ఉంటాడు. కాకపోతే అదంతా ఇల్యూషన్ అనమాట. వెంటనే హీరోయిన్ మాయమైపోయి ఉంటుంది. సో, హీరో అనేది కనుక ఫుల్గా ఆల్కహాల్కి ఎడిక్ట్ అయిపోయి ఉంటాడు. హాస్పిటల్లో జాయిన్ చేస్తుంటారు. జియా అనమాట, అదేంటి నువ్వు ఇంతలాగా ఆల్కహాల్కి ఎడిక్ట్ అయిపోయావు, ఎందుకు ఇదంతా చేస్తున్నావంటే నాకు రన్ కావాలి ప్లీజ్, తనని ఒక్కసారి నేను చూడాలనేసి రిక్వెస్ట్ చేసేసరికి జియా అనమాట ల్యాబ్కి తీసుకొని వచ్చి ఉంటుంది. సో, సైంటిస్ట్తో మాట్లాడుతూ ఉండేసరికి హీరో అనమాట, సో మీ వైఫ్ వచ్చేసి తన ఇష్టపూర్వకంగానే ఈ రీసెర్చ్కి ఒప్పుకున్నది, సో ఒకసారి చూడండి అనగానే హీరోయిన్ ఆల్రెడీ వీడియో చేసి వెళ్ళుంటుంది అనమాట. ఇదంతా నా ఇష్టపూర్వకంగానే చేస్తున్నాను. సో, ఈ రీసెర్చ్లో ఒక భాగం అవ్వడం నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. మా అమ్మ యొక్క డ్రీమ్ నేను ఫుల్ఫిల్ చేయాలనుకుంటున్నాను అనేసి హీరోయిన్ వీడియోలో చెప్పుంటుంది. అది చూసిన హీరో అనమాట బాగా ఏడుస్తూ అనమాట హీరోయిన్ చూడడానికి వెళ్దాం అనుకుంటాడు. బట్ సైంటిస్ట్ అయితే కనుక ఎలా చేయరనమాట.
అనమాట. లోపలికి వెళ్ళడానికి వీల్లేస్తారని కానీ హీరో అనమాట, సరే రా ఒక్కసారి నీకు ప్రామిస్ చేసి నేను ఇది కనుక నీ మాట నుండి తప్పాను, బట్ ఈసారి మళ్ళీ ప్రామిస్ చేస్తున్నాను, ఈ ఎక్స్పెరిమెంట్ అవి వరకు నీ కోసం వెయిట్ చేస్తానని. కానీ సైంటిస్ట్ అంటారు, సార్ ఎక్స్పెరిమెంట్ ఫినిష్ అవ్వడానికి 50 సంవత్సరాలు పడుద్దా, ఈ 50 సంవత్సరాలు మీరు వెయిట్ చేస్తారా అంటే దానికి హీరో అంటాడు, ఎన్ని సంవత్సరాలు పట్టినా కానీ నేను నా వైఫ్ కోసం వెయిట్ చేస్తాననేసి హీరో చెప్తా ఉంటే దానికి సైంటిస్ట్ అంటాడు, మా వంతు హెల్ప్ మేము చేస్తాం సార్, ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవ్వడానికి ట్రై చేస్తామనేసి చెప్పుంటారు. సో డేస్ అయితే కనుక గడుస్తూ ఉంటాయి అనమాట. హీరో హీరోయిన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. సో హీరో ఇప్పటికి 25 సంవత్సరాలు వెయిట్ చేస్తుంటాడు అనమాట. ఎక్స్పెరిమెంట్ ఇంకా ఫినిష్ అవ్వదు. సో ఇప్పుడు మళ్ళీ 50 సంవత్సరాలని చూపిస్తూ ఉంటారు. సో హీరో ముసలివాడి కింద అయిపోయి ఉంటాడనమాట. హీరో ఇంకా హీరోయిన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ ల్యాబ్లో వర్క్ చేసే సైంటిస్టులు అనమాట, ఆ పెద్ద ఆయన 50 సంవత్సరాల నుంచి తన వైఫ్ కోసం వెయిట్ చేస్తున్నారని కానీ ఇంకొక సైంటిస్ట్ వచ్చానమాట. సో ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవిన తాతయ్య అని చెప్పగానే హీరో అలా చూస్తూ ఉంటాడు. శుభ్రంగా ముసలివాడు అయినట్టుగా చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు మనకి 2074 సంవత్సరం అని చూపిస్తూ ఉంటారనమాట. చైనా అంతా ఇదే ఎక్స్పెరిమెంట్ కోసం మాట్లాడుకుంటూ ఉంటారు. సో క్రెడిట్ అంతా హీరోయిన్ వాళ్ళ మమ్మీకి ఇచ్చి ఉంటారనమాట. ఇప్పుడు హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. ఇన్ని సంవత్సరాలు ఫ్రోజన్లో ఉండడం వల్ల హీరోయిన్ ఏజ్ అయితే కనుక మారదనమాట, ఇంకా యంగ్గానే ఉంటుంది. హీరోయిన్ ఒక క్లాతింగ్ది బిజినెస్ పెట్టి ఉంటుంది. సో అక్కడ కస్టమర్స్ వస్తూ ఉంటే వాళ్ళకి డ్రెస్సెస్ చూపిస్తూ ఉంటుంది. అక్కడికి హీరో కూడా వచ్చి ఉంటాడు. హీరో వచ్చేసి బాగా ముసలివాడు అయిపోయి ఉంటాడు. సో హీరోని అనమాట హీరోయిన్ చూసి అదేంటి మీరెవరు అనగానే హీరో అనమాట, సారీ రాంగ్ అడ్రస్కి వచ్చాననేసి వెళ్ళిపోయి ఉంటాడు. హీరోయిన్ దూరం నుంచి చూస్తూ అనమాట, నీకు నా జ్ఞాపకాలు ఏమీ గుర్తుకులేవు, కానీ మళ్ళీ గుర్తు చేసి నేను బాధ పెట్టలేను, అందుకోసమనేసి నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు ఎక్కడున్నా కానీ హ్యాపీగా ఉండాలనేసి హీరో చెప్తా అనమాట. సో ఈ డ్రామాకి ఎండింగ్ ఇచ్చి ఉంటారు. ఈ డ్రామాకి ఇలా ఎండింగ్ ఇచ్చేసారు. మీకు ఎలా అనిపించిందని కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇది కనుక హిస్టారికల్ చిన్న మినీ డ్రామా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, మళ్ళీ ఆ డ్రామాలో కలుసుకోవచ్చు. బట్ పిల్లలు కూడా అనమాట కామెంట్స్ చేస్తూ ఉన్నారు కదా, వాళ్ళ కోసం కూడా డ్రామా స్టార్ట్ చేస్తాను. 10 లైనర్ ఉంది కదా, ఆ డ్రామాని స్టార్ట్ చేస్తాను. బట్ నాకు కొంచెం టైం ఇవ్వండి. సో రీసెంట్ డేస్లో నేను కొంచెం బిజీగా ఉంటాను, అందుకోసమే వీడియోస్ కూడా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను, ప్లీజ్ ఏమనుకోవద్దు. సో ఐ హోప్ యూ లైక్ ఇట్ అనమాట ఈ డ్రామా. సో మళ్ళీ నెక్స్ట్ డ్రామాని కలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.